పేదరికం అతనికి చాలా దగ్గరి బంధువు. ఎప్పుడూ తన వెంటే ఉంటుంది. సరస్వతీదేవి అతనికి దూరపు బంధువు. అందుకే 10వ తరగతికి మించి చదువు సాగలేదు. తనకంటూ చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ లేదు. ఆయన మనసులో ఏదో సాధించాలనే సంకల్పం, గెలుపు కోసం ఎంతకైనా తెగించే పోరాట తత్వం, నిప్పులాంటి తన ఆశయం ఒక వ్యక్తిని విజేతను చేశాయి. అతడే ధీరుభాయ్ అంబానీ. అతని జీవిత చరిత్రే ఈనాటి మన జీవన విజేత గాథ. తనను కన్న తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూడలేక 16 సంవత్సరాల వయసులోనే దేశం కాని దేశంలో కష్టాల కడలిని దాటడానికి పెట్రోల్ బంకులో పనిచేయవలసి వచ్చింది. అయినా అందుకు ఏనాడు బాధపడలేదు. ఇదే తనకు దేవుడిచ్చిన అవకాశంగా భావించాడు. వ్యాపారంపై మక్కువ పెంచుకున్నాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలలో ఒకటైన రిలయన్స్ ను స్థాపించాడు. ఇప్పుడు రిలయన్స్ అంటే ఒక కంపెనీ కాదు, ఒక బ్రాండ్. 2,50,000 మంది ఉద్యోగులతో దేశంలోనే 2వ అతిపెద్ద కంపెనీగా రిలయన్స్ విరాజిల్లుతోంది. 1932 డిసెంబర్ 28న గుజరాత్ లో ఓ సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు ధీరుభాయ్ అంబానీ. తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడు కావడంతో సహజంగానే చిన్నప్పటి నుంచే ప్రతి విషయంలో ఎంతో నిజాయితీగా ఉండేవాడు ధీరు. తన తండ్రికొచ్చే జీతంతో ఇల్లు గడవడం కష్టమని గ్రహించి చదువు మానేసి ఉద్యోగ వేటలో పడ్డాడు ధీరు. భారతదేశాన్ని విడిచి యమన్ దేశంలో ఒక పెట్రోల్ బంక్ లో పనిచేశాడు. అక్కడే పలు రకాల ఉద్యోగాలు చేసి వ్యాపారంపై ఒక అవగాహనను ఏర్పరచుకున్నాడు. ఒక కంపెనీని ఏ విధంగా ప్రారంభించాలి, అకౌంటింగ్స్ ఎలా చూడాలి వంటి ఎన్నో విషయాలను తెలుసుకున్నాడు. 1962లో పుట్టిన గడ్డ మీద మమకారంతో సంపాదించిన 15,000 రూపాయలతో సొంత దేశానికి తిరిగొచ్చాడు ధీరుభాయ్ అంబానీ. వ్యాపారం చేయాలనే మనసులో ఆతృత, కాని చేతిలో ఉన్న డబ్బు సరిపోదు. అయితేనే మరికొంత డబ్బును అప్పుగా తీసుకుని రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ ను ఒక చిన్న గదిలో ప్రారంభించాడు. విదేశాల నుండి పాలిస్టర్ ను దిగుమతి చేసుకుని మసాలా దినుసులను ఎగుమతి చేసేవాడు. తన అసాధారణ ప్రతిభ వల్ల చేసిన ఆ వ్యాపారంలో విజయం సాధించాడు. 1977లో గుజరాత్ లోని అహ్మదాబాద్ దగ్గర టెక్స్టైల్ మిల్లును స్థాపించాడు. తాను ఉత్పత్తి చేసిన బట్టలను విమల్ బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి తెచ్చి విజయవంతమయ్యాడు. ఆ తర్వాత రిలయన్స్ కు తిరుగు లేకుండా పోయింది. ఒకానొక దశలో రూపాయి విలువ పడిపోయినా ఆ పరిస్థితులను తట్టుకుని రిలయన్స్ నిలబడింది. ఆ తర్వాత దేశంలోనే అత్యుత్తమ వ్యాపార సామ్రాజ్యంగా రిలయన్స్ ను ఎదిగేలా చేశాడు ధీరుభాయ్ అంబానీ. 1984లో రిలయన్స్ కంపెనీలోకి తన 2 కుమారుల రాకతో సమూల ప్రక్షాళన జరిగింది. వారు అనుసరించిన విధానాలతో అప్పటికే గెలుపు దారిలో దూసుకుపోతున్న రిలయన్స్ దేశంలోనే అత్యుత్తమ వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగింది. ఆ తర్వాత ధీరుభాయ్ అంబానీ వివిధ వ్యాపార రంగాలలో అడుగిడుతూ వేల కోట్ల రూపాయల ఆదాయంతో పాటు తన రిలయన్స్ ఉనికిని నలుమూలలా విస్తరించేలా చేశాడు ధీరుభాయ్. పెట్రోకెమికల్స్, టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్స్టైల్స్, రిటైల్ వంటి ప్రతి రంగంలో రిలయన్స్ ముద్ర వేశాడు ధీరు. 1962లో భారతదేశానికి 15,000 రూపాయలతో తిరిగి వచ్చిన ధీరు 2002 నాటికి 75,000 కోట్లకు అధిపతి కాగలిగాడు. 2002లో ధీరుభాయ్ అంబానీ భౌతికంగా ఈ ప్రపంచాన్ని వీడినప్పటికీ ఆయన జీవించిన జీవితంలో వేసిన ప్రతి అడుగు నేడు స్వయంకృషితో ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఇక ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.